మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇవాళ సాయంత్రం చంద్రబాబును ఆయన కలవనున్నారు. కర్నూలు ఎంపీ, డోన్ అసెంబ్లీ స్థానాలను కోట్ల ఫ్యామిలీ కోరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. డోన్ అసెంబ్లీ నుంచి గతంలో టీడీపీ తరపున కేఈ ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. దీంతో కోట్ల టీడీపీలో చేరే విషయాన్ని కేఈ కృష్ణమూర్తికి సమాచారం అందించాము అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కోట్ల టీడీపీలో చేరడం ఖాయం అనిపిస్తోంది, డీటెయిల్స్ ఏంటి? సూర్యప్రకాష్ రెడ్డి అంటే కోట్ల ఫ్యామిలీ కర్నూలు జిల్లాకు సంబంధించి అత్యంత ప్రభావితం చూపగల ఫ్యామిలీ ఏదైతే ఉందో సో ఆ ఫ్యామిలీ టీడీపీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కోట్ల ఫ్యామిలీ ఎట్టకేలకు అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీడీపీ విడివిడిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి అప్పటి నుంచి కూడా కోట్ల ఫ్యామిలీ ప్రధానంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగానే గత కొన్ని రోజులుగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే పార్టీ వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కావచ్చు అలాగే కోట్ల వర్గీయులతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగా ఒకవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో గతంలోనే ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి స్థానికంగా కొద్దిమంది నేతల నుంచి వచ్చిన ఒత్తిడితో కొంత వాయిదా వేసుకున్నప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానికంగా కోట్ల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా వ్యవహరించడానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెంట వెళ్ళడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే కుటుంబ సభ్యులు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరబోతున్నారు, పార్టీతో టచ్లోకి వస్తున్నారు, ఆయన్ని పార్టీలో చేర్చుకునే దిశగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన కర్నూలు జిల్లాకు సంబంధించిన మంత్రి అలాగే సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కూడా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం సమాచారం అందించినట్టు తెలియడం పాటు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడమే కాకుండా పార్టీ బలోపేతం దిశగా పార్టీని కర్నూలు జిల్లాలో బలోపేతం చేసే దిశగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం కేఈ కృష్ణమూర్తికి చెప్పడం ఆయన కూడా అంగీకారం ఆమోదయోగ్యంగానే ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో అంటే ఈ రోజు చేరతారా రేపు చేరతారా ఎప్పుడు చేరతారా అనే విషయం పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కానున్నప్పటికీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 8 గంటలకు కోట్ల కుటుంబం చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతుంది. ఆ తర్వాత ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశం మీద కూడా ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీద చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశిస్తుండటంతో పాటుగా డోన్ నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన స్థానాన్ని కూడా కోట్ల ఫ్యామిలీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు తన అనుచరులకి తన వర్గీయులకి కట్టబెట్టేందుకు కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ను కూడా కోట్ల ఫ్యామిలీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చలు పార్టీకి సంబంధించిన ఇతర వ్యవహారాలు వీటన్నిటి ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా సాయంత్రం చంద్రబాబు నాయుడుతో జరిపే భేటీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దాదాపు మీరు చెప్పినట్లుగానే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చూసుకుంటుంటే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే కొంత బలహీనంగా ఉందనుకున్న క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కొంత నిరుత్సాహంగా ఉన్న క్రమంలో గతంలో భూమా నాగిరెడ్డి కావచ్చు ఇతర వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 5 తెలుగుదేశం పార్టీలో చేరడం ఆ తర్వాత కొంత పార్టీ బలోపేతమైంది. కానీ ఇటీవల కొన్ని జరిగిన పరిణామాలు ఇతరత్ర వ్యవహారాలతో మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొంత డీలా పడింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పుడు మారిన సమీకరణాలు అలాగే మారిన పరిణామాలు మరొకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లా వరకు బలోపేతం అవుతుందన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటు పరిధితో పాటుగా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా
ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది. ఇది అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరే అంశమేననే అంచనాకు తెలుగుదేశం పార్టీ వర్గాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. క్రాంతి. ఓకే చంద్రశేఖర్. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కర్నూలులో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి జాయిన్ అవ్వడం టీడీపీలో కర్నూలు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ క్రాంతి. ఇవాళ రాత్రికి చంద్రబాబు నాయుడును మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కలవనున్నారు. చంద్రబాబుతో కలిసి కోట్ల కుటుంబం విందు తీసుకొనుంది. అయితే ఇవాళ సాయంత్రం క్లియర్ గా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరితే ఏ నియోజకవర్గాల నుంచి కోట్ల కుటుంబం పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాలను టీడీపీ నుంచి ఆశిస్తుంది అనే విషయాలపైన కూడా సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారనే వాదన కూడా వినిపిస్తుంది. నిజంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ చంద్రబాబును కలిసి 4-5 రోజుల్లో టీడీపీలో చేరితే జిల్లా రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే 5 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి మరి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే రాబోయే ఎన్నికల్లో కోట్ల చేరిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది, పార్టీ ఏ మేరకు బలపడుతుంది అనే విషయాలపైన విస్తృతంగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు చెబుతున్న ప్రకారం కోట్ల కాంగ్రెస్ లో చేరిన తర్వాత సమన్వయంతో నేతలతో కలిసి పనిచేసుకుంటే టీడీపీ నేతలు కూడా కోట్లతో కలిసి పనిచేస్తే పార్టీకి లాభపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కోట్ల కుటుంబానికి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 5 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు సీఎం గా పనిచేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా 3 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తమకంటూ ఒక వర్గం, ఒక పట్టుంటూ ఉంది. ఈ పరిస్థితుల్లో కోట్ల టీడీపీలో చేరితే అది పార్టీకి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా కష్టం అవుతుందన్న నేపథ్యంలో కోట్ల చేరిక ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పార్టీ స్థానాలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లోనే టీడీపీ నేతలు కూడా వైసీపీతో పోటీపడి కోట్లను టీడీపీలో చేర్చుకునేందుకు ముందుకు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో దాదాపు 5-6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోట్లకి కొంత పట్టు ఉంది. అది రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడ మరొక విషయం చర్చించాల్సిన అంశం ఏంటంటే, కోట్ల కుటుంబం టీడీపీలో చేరితే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ లో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికలకు కూడా ఆయనే పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నియోజకవర్గంలో తీవ్రంగా కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే స్థానాన్ని కోట్ల కుటుంబం కూడా కోరితే కొంత టీడీపీలో క్లాష్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్ని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారు, ఇద్దరి మధ్య ఏ విధంగా సమన్వయం కుదురుస్తారనేది కొంతకాలం అయితే తప్ప దీనికి సమాధానం దొరకదు. అయితే ప్రత్యామ్నాయంగా కోట్ల కుటుంబానికి డోన్ ఇవ్వకుండా వేరే నియోజకవర్గాన్ని సూచిస్తారా, అందుకు కోట్ల కుటుంబం అంగీకరిస్తుందా, వీటన్ని ఈ ప్రశ్నలన్నింటికీ కొంతకాలం ఉంటే తప్ప సమాధానం దొరికే పరిస్థితి లేదు. అయితే కోట్ల టీడీపీలో చేరిన కారణంగా ఎంతో కొంత టీడీపీకి అయితే బలం చేకూరుతుందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా నెలకొన్న రాజకీయ పరిస్థితి. క్రాంతి. ఓకే చంద్ర.